రిజిస్ట్రార్ సార్ ఋషికొండ కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం కోసం మాత్రమే కాదు. లెట్ ఇట్ బి సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లెట్ ఇట్ బి గవర్నర్, లెట్ ఇట్ బి ఎనీ హై డిగ్నిటరీస్ హు కమ్ ఫ్రమ్ ద సెంట్రల్. గవర్నర్ లో రాష్ట్రపతి వస్తే ఉంటారు, విడుదల ఇస్తారు, తప్పేంటి? ఇప్పుడు మన రాష్ట్రపతి గారు ఉన్నారు, వచ్చి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద సీజన్ లో వచ్చి ఉంటే వెళ్తారు కదా, అలాగే రాష్ట్రపతి గారికి విడుదల అవ్వచ్చు. లేదా విదేశాల్లో ఇంతకుముందు ఇవాంకా ట్రంప్ వచ్చారు ఫర్ సపోజ్ హైదరాబాద్ కి, అప్పుడు ఎంత ఇదిగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఫల్క్నామా ప్యాలెస్ లో ఇచ్చారు, బాగా కట్టారు కదా, ప్రభుత్వ ధనంతోనే కదా నిర్మించారు, అదే సొంతాన్ని నిర్మించుకున్నది కాదు కదా. మసాజ్ టేబుల్ అని అవన్నీ ఇవన్నీ ఏం మాట్లాడతారు? విశాఖపట్నంలో అక్కడ పేమా వెల్నెస్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, అదే ఋషికొండ దగ్గర. ఎంతమంది స్టేట్ గవర్నర్లు వచ్చి అక్కడ మొత్తం తీసుకుంటారు ఆ థెరపీస్ అవన్నీ. అంటే మసాజ్ టేబుల్ కి థెరపీ టేబుల్ కి తేడా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటే అది చెల్లుబాటు అవ్వదు కదా. మీరు అందరూ కూడా పూర్పాకల్లో మీ ముఖ్యమంత్రి గారిని తిరగమానంటే, పూర్పాకల్లో ఉండమానంటే, కనీసం ఒకళ్ళ ఇంటికి వెళితే కూడా వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు తాగలేని పరిస్థితి. మీకంటూ సెపరేట్ గా హిమాలయ వాటర్ బాటిల్ పట్టుకెళ్తారు. ఏదో జనాల్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారు అన్నారు, వెళ్ళమనండి, ఎవరన్నా చూపించమనండి. జనాల్లోకి జగన్ గారు వెళ్ళినట్టు ఒక్క నాయకుడు వెళ్ళగలుగుతారు ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారు వెళ్తే వాళ్ళకి మైకులు ఉండాలా, కెమెరాలు ఉండాలా, అంత సినిమా సెటప్ ఉండాలా, దాని వీడియో రికార్డింగ్ చేసి అబ్బో జనాల్లోకి వెళ్ళామని చెప్పి టీ కాఫీ ఎడితే తెచ్చేస్తాడు. ఆ టైంకి చంద్రబాబు నాయుడు గారు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఎటు వెళ్ళిపోతే తెలీదు, గవర్నమెంట్ ఏమైపోతుందో తెలీదు. ఏంటివి అంటే ప్రజలు ఏమంత అమాయకులా? జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి ఎలాగ వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడా కాదన్నది పాదయాత్రలు చూసినా తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ఏ ఊరు ఆయన వెళ్ళినప్పుడు తిరిగి ఒక నిమిషం మీరు చెప్పినంత రాజీవ్ గాంధీ గారు పూర్తిగా అయిపోయిస్తా. ఆయన వెళ్తారు, కానీ జనాల్లోకి ఎప్పుడు వెళ్తారు? జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి కోసం వెళ్ళినప్పుడు జనాలు కలుస్తారు, ప్రత్యేకించి జనం కోసం వెళ్ళట్లేదు ఆయన అక్కడికి. ఇప్పుడు వచ్చిన బాధలు ఏంటి సార్? ఇది ఒక ప్రచారం. మిర్చి యార్డు కోసం, మిర్చి యార్డులో దేనికోసం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు? విజయవాడ వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేనికోసం వెళ్ళారు? మోకాళ్ళ నీటిలో దిగి ఎవరి కోసం నడిచాడు? ఏంటిది అంటే జైల్లో ఉన్నప్పుడు వెళ్తారే? పార్టీ నాయకులు జైల్లో అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే పార్టీ అధినాయకుడిగా వెళ్ళడం తప్ప? అది తప్పు అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన ఒక మాస్ ఇమేజ్ ఉన్న అతిపెద్ద మాస్ లీడర్ సార్ ఈ స్టేట్ లో. ఇలా ముగ్గురు కలిసి వస్తే గానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేకపోతే. మొన్న ఎక్కడ బండి మీద ఒక కొటేషన్ చూశాను, సరసాదంగా అలాంటి కొటేషన్ చూసినప్పుడే కొంత బాధ లేదంటే కొంత భయం కలిగి మాట్లాడేవాళ్ళు కూడా మనోధైర్యం వస్తుంది. ఏంటంటే జనాలు ఇప్పుడు వీళ్ళంతా రాసుకున్నారు, సీఎం గారు తాలూకా, ఏది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఇలాంటి రాసుకుంటే, ఎవరు మా కార్యకర్త ఒకటి రాయించిన బండి మీద ఏంటంటే ముగ్గురం కలిసి వస్తే గాని గెలవలేమనే భయాన్ని పుట్టించినాడు తాలూకా అని, ముగ్గురు విడిపోతే ఓడిపోతాం అనే భయాన్ని పుట్టించినాడు తాలూకా అని. సో కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఒప్పుకున్నా అవునన్నా కాదన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడరు. జనాలను ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు, ఆయన జనాల గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన జనాల్లోకి రాడు ఇంకొకటి కాదు. మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సోదరా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఉందో లేదో తెలియని మా రాజీవ్ గారు డబ్బా కొట్టి అసలు గాలి కొట్టి పైకల్లా లేపుతున్నారు సార్. మీరు చెప్పింది బాగానే ఉంది, 14-19 లక్షల రూపాయల గీతం అనుకోకి ల్యాండ్ ఇస్తే మరి మీరు అధికారం వచ్చినప్పుడు ఏం చేశారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మరి మీ చరిత్ర కూడా చెప్పుకోవాలి కదా. మీరు పక్క వాళ్ళ చరిత్ర చెప్పారు బాగానే ఉంది, మరి మీ చరిత్ర మేము చెప్పాలి కదా. మీరు ఆర్జీవి గారికి సినిమా తీసినందుకు ఎంత ల్యాండ్ అలొకేట్ చేశారండి? 2 ఎకరాల వరకు ఇచ్చారు, మరి దాని గురించి చెప్పొచ్చు కదా. మరి మీరు అదే ఎకరం 4 కోట్లు ఉన్నప్పుడు 2 ఎకరాలు ఎందుకు ఇచ్చినట్టు? నెక్స్ట్ పోతే స్వామీజీ ఎవరు ఉన్నారు కదా అక్కడ, ఆ స్వామీజీ కూడా మీరు 15 లక్షలకి ఎకరం ఇచ్చారు సార్, ఒక ఎకరం చాలా ఎకరాలు ఇచ్చారు కదా. మరి దాని గురించి అర్రే మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడ ఎకరం 4 కోట్ల పైన ఉంది కదా, మరి అంత ఇవ్వకూడదు కదా సార్, మరి తీసుకుందా అని చెప్పండి. ఓ పని చేయండి, మీరు నేను పార్టీలకు అతీతంగా కేఎస్ ప్రసాద్ గారిని అధ్యక్షుని పెట్టి వెళ్దాం, పండి పోరాటం చేద్దాం, అన్ని ల్యాండ్ తీసుకోమని చూద్దాం. మరి వాళ్ళు చెప్తున్నారు మంచి బాగానే ఉంది, మరి మీ మంచి ఏముంది సార్? మరి మీరు అది పాటించాలి కదా. ప్యాలెస్ చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు కడుతున్నా అన్నారు, ఇందాక అన్నట్టు ప్యాలెస్ కాకపోతే ప్యాలెస్ ఉన్నారని చెప్పుకోండి, ప్రచారం చేయండి, తప్పే ఉంది. ఇప్పుడు మీరు ఇంకా పోతే ఋషికొండ ప్యాలెస్ గురించి వస్తున్నారు అంటే, ఇందాక మీరేమన్నారు? వైజాగ్ వెళ్ళారు కదా, వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండొచ్చు కదా అన్నారు. ముఖ్యమంత్రి గారు 25 జిల్లాలు వెళ్తారు సార్, 25 జిల్లాలు ఎలాంటివి కడతారా? మరి నాకైతే తెలియదు, మరి మీరు చెప్పండి. అలాగే పక్క రాష్ట్రాలు కూడా అప్పుడప్పుడు వెళ్తారు, మరి పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళినప్పుడల్లా ఒక ప్యాలెస్లు కట్టుకోమంటారా? మీరు కట్టేటప్పుడైనా కనీసం మీరు బయటకైనా ఇష్యూ చేశారా? దీన్ని ఈ పర్పస్ కోసం కొడుతున్నావు, ఈ పర్పస్ కోసం కొడుతున్నావు, ఈ పర్పస్ ఏమో చెప్పారా? ఏమని చెప్పలా. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారు? రాష్ట్రపతి గారు అప్పుడప్పుడు ఆయనకు వస్తారు కదా, రాష్ట్రపతి గారు ఉండొచ్చు కదా అంటే, రాష్ట్రపతి గారు అక్కడ ఉంటారు సార్? కనీసం అసలు ఉంటారు అక్కడ? నావీ క్వార్టర్స్ ఉంది, అందులో ఉంటారు. తిరుగుతాలాధిపతి ఆయన అందులో ఉంటారు. మీకు నచ్చినట్టు ఉంటారా ఆయన? మీకు నచ్చిన సేఫ్టీ అక్కడ పడితే అక్కడ ఉంటారా? గవర్నర్ బంగ్లా